ఆషాఢమాసం పురస్కరించుకొని కంది మండలం బ్యాతోల్ గ్రామంలో తాజా మాజీ సర్పంచ్, తాజా మాజీ జెడ్పీటీసీ శిరీష కొండల్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని మహిళలతో బోనాలు మరియు ఫలహారం బండి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళాకారుల ఆటపాటలతో యువకుల నృత్యాలతో అలారం బండి ఊరేగింపు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపు మహోత్సవంలో సుదర్శన్ గౌడ్, నగేష్, సికందర్, నర్సింలు, భిక్షపతి, ఎం శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, చింటూ, విఠల్ మరియు గ్రామ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగ మరి ఈరోజు మన బ్యాతూర్ గ్రామంలో మరి కంది మండల్ అయినటువంటి బ్యాతూర్ గ్రామంలో మరి అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి దీనికి మరి తాజా మాజీ సర్పంచ్ శిర్ష గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్యాతూర్లో మరి బోనాల పండుగ మరి ప్రజలు ఉత్సాహంగా పాల్గొని మరి భారీ ఎత్తున పాల్గొని మరి పండుగను విజయవంతం చేసేందుకు ముందుగా ఈ గ్రామ ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో మరి అందరి కలిసికట్టుగా మరి గ్రామ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ గారు కానీ మరి మెంబరు శ్రీనివాస్ రెడ్డి కానీ మరి కిషన్ కానీ మరి శంకర్ కానీ మరి నాగేష్ కూడా గారి మరి పూర్తిగా బాధ్యత తీసుకొని మరి నాగేశ్వర రాజు కూడా కానీ మరి శ్రీనివాస్ కానీ మాజీ మెంబర్ శ్రీనివాస్ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరి లగ్నానికి వచ్చినటువంటి మా బాబాయ్ కిషన్రెడ్డి గారు కానీ మరి మల్లేశ దంగారి మల్లేశ గారి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి చిన్నోళ్ళకు పెద్దలకు ఆడపడుచులకు మరి చిన్నపిల్లలకు పెద్ద మనుషులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మరి అంచెలంచెలుగా మేము ఈ గ్రామానికి మరి ఇనానిమస్గా సర్పంచ్ మా మిసెస్ శ్రీ శిరీష అయినప్పటి మరి ప్రతి పండుగ కూడా మేము వైభవంగా భగవంతుడు కల్పించిన దాంట్లోనూ మేము ప్రజలను కూడా సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో మా కలిగిన దాంట్లో మేము ఖర్చు చేసుకుంటూ మరి ఎవరి దగ్గర కూడా మేము డొనేట్ కానీ ఎవరి దగ్గర కూడా కానీ మేము గ్రామస్తులం కానీ కలెక్షన్ చేయకుండా మా సొంత నిధులతో మరి భారీ ఎత్తున మరి పండుగ చేయడం కానీ మరి అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి సహకారంతో కానీ మరి అదే హరీష్ రావు గారి సహకారంతో కానీ మరి మేము ఇంచుమించుగా మనకు చెప్పుకుంటూ పోతే ఇప్పుడు లెక్క చెప్పే పరిస్థితి లేదు, టైం లేదు. కాబట్టి 4 కోట్ల రూపాయల వరకు మేము 5 ఏళ్లలో మరి సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మేము ఇంకా కూడా ముందు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి కూడా కొట్లాడి కూడా డబ్బులు తీసుకొచ్చి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి మల్లన్న టెంపుల్ కూడా కానీ ఇప్పుడు హనుమాన్ టెంపుల్ కాడ కానీ మరి ఈ విధంగా చూస్తే తాండాలు కూడా కానీ ఇవన్నీ 65 లక్షల రూపాయల వరకు కూడా మేము ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా మరి మేము ప్రత్యేకంగా చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇప్పుడున్న నాయకులు కానీ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వారి యొక్క శక్తి మేరకు కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మేము కూడా వాళ్ళకి సహకరిస్తాం. మరి ఊరు అభివృద్ధి విషయంలో అందరం కూడా కలిసిపోవాలి, కలిసి చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి అదేవిధంగా ఏ ఆటంకాలు కలగకుండా మన గ్రామస్తులం అందరం ఒకటే ఎవరం పండుగలు ఏ విధంగా చేసుకున్నప్పటికీ అందరం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని మేము కోరుకుంటూ ప్రజలందరూ గ్రామస్తులు మొత్తం కూడా చల్లగా మరి రైతులు కూడా పచ్చగా ఉండి మరి వారికి కూడా మరి వర్షాలు లేవు సకాలంలో వర్షాలు కురిసేటట్టుగా భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరి గ్రామస్తులు మొత్తం చిన్న పెద్ద కూడా రైతులు కానీ యువకులు కానీ అందరూ కూడా సంతోషంతో ఉండాలని ఈ పండుగ కూడా మొత్తం పూర్తిగా ఇంకో గంటలో ముగుస్తుంది. కాబట్టి సంతోషంగా అందరూ కూడా కలిసికట్టుగా పండుగ చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా మీ మీడియా తరఫున కానీ మా గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ముందు కూడా ఈ ప్రజలందరూ సహకరించే నా వంతుగా నేను ఆ పదవిలో ఉన్నా సర్పంచ్ ఉన్నా ఎంపీటీసీ ఉన్నా జడ్పీటీసీ ఉన్నా లేకపోయినా నేను ఏ అవకాశం నాకు లేకపోయినప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరం కృషి చేసి ఈ విధంగానే నేను కొనసాగిస్తానని చెప్పేసి మరొకసారి చెప్పుకుంటూ ఆ పోచమ్మ తల్లి మరి దీవెనలు ప్రతి ఒక్కరిపైన గ్రామపై ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆషాఢ మాస బోనాల పండుగ మా ఊళ్ళో అంగరంగ వైభవంగా మా జెడ్పీటీసీ గారు కానీ మా శిరీష సర్పంచ్ గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలో అంగరంగ వైభవం జరిగింది. ఇందుకు గ్రామ పెద్దలు అందరూ సహకరించి మాకు నందుకు అందరికీ ధన్యవాదాలు. వర్షాలు పడి బాగా పంటలు వండాలని భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. మా తాజా మాజీ జెడ్పీటీసీ కంది మండల్ జెడ్పీసీ కొండలరెడ్డి గారి ఆధ్వర్యంలో మా సర్పంచ్ శిరీష కొండరెడ్డి ఆధ్వర్యంలో పలారం బండి బోనాల పండుగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగనే కాకుండా గత 10 సంవత్సరాల నుండి మా ఊరిలో ఒక పట్టణాలు ధీటుగా మా ప్రోగ్రాంలు ఉంటాయి. మేము అందరు చూస్తున్నటువంటి ప్రోగ్రాంలు పట్టణాల కన్నా ఎక్కువ ధీటుగా మేము చేస్తున్నాం. ఈ చిన్న మారుమూల గ్రామంలో మా కొండరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇంత గ్రాండ్గా పట్టణాలు ధీటుగా చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు మా గ్రామం తరఫున మా కొండరెడ్డి అన్నకు ఆయన ఎల్లవేళలా ఆయన ఎంటూ ఉంటూ నడుస్తామని కోరుకుంటున్నాం.